మీ పాత్రికేయ మిత్రుల తరపున నేను ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ బలిజలకి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అని మీ ముఖంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దీనికి సమాధానం కాదంటే కాదు. బలిజల్ని ఒక వాడుకోవడానికే కేవలం వాడి పక్కన పెడుతున్నారని మీకు తెలియజేస్తున్నాను. ఒకటి అడుగుతున్నాను నేను ఇప్పుడు. 2014లో కడపలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే ఒక వారం ముందు మా బలిజ సామాజిక వర్గానికి చెందిన దుర్గాప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మీరు బీఫామ్ ఇచ్చి కేవలం వారం ముందు ఆయనతో 20 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి ఓడిపోయిన తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు. ఎక్కడన్నా ఆనవాయితీ ఉంటుంది. ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ఖచ్చితంగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా అతన్ని కేవలం ఎలక్షన్కి ముందు తెచ్చి వాడుకొని పక్కన పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది. మరలా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి లేరు. దానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించడానికి ఎవరు కూడా లేరు. అటువంటి సమయంలో అదే బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్రాయుడు గారిని ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు ప్రకటించి అతన్ని 3 సంవత్సరాలు అతనితో రాత్రింపవళ్ళు పని చేయించి ఎమ్మెల్యే టికెట్ని కేటాయిస్తామని చెప్పి లాస్ట్లో ఆయన్ని పాడి పక్కన పెట్టడం జరిగింది. ఎక్కడో రాయచోట్ల ఉన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని ఆయన్ని తీసుకొని వచ్చి రాజంపేటలో మీరు అప్పటికప్పుడు ఎమ్మెల్యేగా ప్రకటించి ఆయన్ని కేవలం పోటీ చేయించి పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? కానీ మీరు 2014లో ఏదైతే చేసినారో దాన్ని మళ్ళా ఇప్పుడు 2024లో కూడా రిపీట్ చేసి ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వకుండా చేసినారు. మొట్టమొదటి ఎంపీ క్యాండిడేట్ని తెలుగుదేశం పార్టీ 2024 పోటీ చేయబోయే ఎంపీ క్యాండిడేట్ని రాజంపేట ఎంపీగా మా సోదరుడు గంటా నరహరిని ప్రకటించింది. అతన్ని కూడా 2 సంవత్సరాలు వాడి మీ నారా లోకేష్ పాదయాత్రకి ఖర్చు పెట్టించి మీ సొంత కోర్టు ఖర్చులకి అతనితో ఖర్చులు పెట్టించి అతన్ని కూడా లాస్ట్లో డిగ్రేడ్ చేయడం జరిగింది.